Good morning. My name is Tulsi Nagendra, working as a ITCT trainer in APBMG Boys, Kuppamattu Vizilapuram. Today my topic is four friends with lamp crossing bridge. Okay. Today my topic. Okay. See, this is a small puzzle. Okay. ఎలా ఉంటుందని చూద్దాం. కన్సిడర్ ది ఫాలోయింగ్ పజిల్. త్రీ ఫ్రెండ్స్, ఫోర్ ఫ్రెండ్స్ ప్రాబ్లం చెప్పాను కదా. ఫస్ట్ త్రీ ఫ్రెండ్స్ తీసుకుందాం. త్రీ ఫ్రెండ్స్ ఏ కమా బి అండ్ సి నీడెడ్ టు క్రాస్ ఎ బ్రిడ్జ్. త్రీ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు బ్రిడ్జ్ని క్రాస్ చేయాలి. ఓకే, ఎలా చూద్దాం. ద బ్రిడ్జ్ కెన్ హోల్డ్ అప్ టు టూ పీపుల్. ఇద్దరు మాత్రమే వెళ్ళగలరు. ఓకే, ఇట్ ఈస్ డార్క్ అండ్ దే నీడ్ టు క్యారీ ఏ ల్యాంప్ టు క్రాస్ ది బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ మీద ఎలా ఉంటుందంటే డార్క్గా ఉంటుంది. అక్కడ వెళ్ళాలంటే దీపం తీసుకొని మనం వెళ్ళాలి. ఓకే, ల్యాంప్ తీసుకొని వెళ్ళాలి మనం. బట్ దే హ్యావ్ ఓన్లీ వన్ ల్యాంప్. అక్కడ ఒక ల్యాంప్ మాత్రమే ఉంది. ఓకే, చూద్దాం ఎలాగోనా. ఐ హ్యావ్ యూజ్డ్ దిస్ పజిల్ ఇన్ క్లాస్ 4 and 5. ఓకే, ఇక్కడ కనుక చేస్తున్నాము, చూద్దాం. ఏ పెయిర్ కెన్ వాక్ టుగెదర్ ఓన్లీ అట్ ది స్పీడ్ ఆఫ్ స్లోవర్ పర్సన్. ఓకే, ఏ టేక్స్ 1 minute, బి టేక్స్ 2 minutes అండ్ సి టేక్స్ 7 minutes టు క్రాస్ ది బ్రిడ్జ్ అలోన్ రెస్పెక్టివ్లీ. ఓకే, సి ఈ బ్రిడ్జ్ని క్రాస్ చేయాలంటే ఏకి ఎంత టైం తీసుకుంటుందంటే 1 minute, బీకి 2 minutes అండ్ సి క్రాస్ చేయాలంటే 7 minutes పడుతుంది. ఓకేనా. ఓకే, ఇలా 3 members వెళ్ళడానికి. సి ఇక్కడ మనకు మ్యాక్సిమం టైం ఎంత పడవచ్చు, మనకి సి క్రాస్ చేయాలంటే 7 minutes పడుతుంది. ఓకేనా, మ్యాక్సిమం అంతే కదా. మినిమం ఎంత 1 minute. ఇక్కడ ఏ క్రాస్ చేయాలంటే 1 minute, బి క్రాస్ చేయాలంటే 2 minutes, సి క్రాస్ చేయాలంటే 7 minutes. మ్యాక్సిమం 7 minutes పడుతుంది మనకు, అలాంగ్ విత్ మనం సీతో వెళ్ళినామంటే ల్యాంప్ తీసుకుని. ఓకే, వాట్ ఈస్ ది మినిమం టైం రిక్వైర్డ్ ఫర్ ఆల్ త్రీ ఫ్రెండ్స్ టు క్రాస్ ది బ్రిడ్జ్. మినిమం ఎంత, ఇక్కడ 1 minute పడవచ్చు. అంటే మ్యాక్సిమం అంటే 7 minutes. మినిమమ్ మనము ఫాస్ట్గా వెళ్ళినామంటే ఏతో వెళ్ళామంటే ఫాస్ట్గా 1 minute పడుతుంది. లేదా సీని అలాంగ్ విత్ చేసుకొని వెళ్ళినామంటే మనం మ్యాక్సిమం 7 minutes టైం పట్టవచ్చు. ఓకే, ఎందుకంటే సి అనేది చాలా స్లోవర్గా వెళ్తున్నాడు, మనకి ఇచ్చాడు అక్కడే 7 minutes పడుతుందని. ఓకే, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. వన్స్ బి అండ్ సి హ్యావ్ క్రాస్డ్ టు ది అదర్ సైడ్. ఓకే, బి అండ్ సి క్రాస్ చేసిన అంటే, బట్ నౌ ఏ ఈజ్ లెఫ్ట్ అలోన్. ఇఫ్ ఏ వాంట్స్ టు క్రాస్, సి నీడ్స్ ఏ ల్యాంప్. ఓకే, బి అండ్ సి ఆ బ్రిడ్జ్ని క్రాస్ చేసిన తర్వాత మనకి ఏ ఉంటారు. మళ్ళీ ఏ రావాలంటే అక్కడ డార్క్గా ఉంది కదా బ్రిడ్జ్, మళ్ళీ ఏం చేయాలి, బి కానీ సి కానీ ఎవరో ఒకరు రిటర్న్ వచ్చేసి ఏని తీసుకెళ్ళాలి. ఓకేనా. టు హెల్ప్ హర్, బి ఆర్ సి షుడ్ కమ్ బ్యాక్ విత్ ది ల్యాంప్. అదే బి అన్న రావాలి, లేకపోతే సి అన్న రావాలి, వచ్చేసి మనకు ఏం తీసుకెళ్ళాలి. ఓకే, హూ షుడ్ కమ్ బ్యాక్, బి ఆర్ సి. ఎవరు వస్తారు, బి ఆర్ సి. చూద్దాం. ఓకే, ఇక్కడ 2 కేసులు ఉన్నాయి మనకు. బి వస్తే ఎలా ఉంటుంది, సి వస్తే ఎలా ఉంటుంది. ఓకే, చూద్దాం. ఇఫ్ బి రిటర్న్ ఇట్లా వచ్చాడంటే ఏ కోసం. ఓకే, సి ఆల్రెడీ బి సి వచ్చేసినారు, క్రాస్ చేసినారు కనుక బ్రిడ్జ్ ఎంత టైం పట్టింది మనకు, మ్యాక్సిమం టైము సి 7 minutes తీసుకుంటుంది కదా. బి కనుక సీతో పాటు రావాలి కనుక 7 minutes తీసుకుంది. ఓకే, 7 ప్లస్ బి ఇప్పుడు రిటర్న్ వెళ్తున్నాడు మళ్ళీ ఏ కోసం. ఎంత టైం పడుతుంది, బీకి ఎంత ఇచ్చాడు మనకి 2 minutes ఇచ్చాడు ఆల్రెడీ, మనకు తెలుసు. ఓకే, ఇప్పుడు బి రిటర్న్ బ్యాక్ వెళ్తున్నాడు ఏ దగ్గరికి. ఆల్రెడీ 7 minutes బ్రిడ్జ్ని క్రాస్ చేసినందుకు సితో. ఓకే, 7 ప్లస్ బి రిటర్న్ బ్యాక్ ఏ దగ్గరికి వెళ్తున్నాడు కనుక 2 minutes. అడికి ఎంత అవుతుంది, 9 minutes అవుతుంది. ఓకే, సెకండ్ సినారియో చూద్దాం. ఇప్పుడు బి కాకుండా సి వెళ్తే ఎలా ఉంటుంది. ఆల్రెడీ సి ఇక్కడ బ్రిడ్జ్ క్రాస్ చేసినందుకు 7 minutes పట్టింది. మళ్ళీ ఇప్పుడు సి ల్యాంప్ తీసుకొని ఏ దగ్గరికి వెళ్తున్నాడు. సికి ఎంత టైం పడుతుంది మనకు, 7 minutes. ఆల్రెడీ మనకు తెలుసు కదా, ఏకి 1 minute, బికి 2 minutes, సికి 7 minutes అని. ఇప్పుడు ఆల్రెడీ బీసీ క్రాస్ చేసినారు కనుక 7 minutes, మళ్ళీ సి రిటర్న్ బ్యాక్ వెళ్తుంది కనుక ఏ దగ్గరికి ల్యాంప్ తీసుకొని మళ్ళీ 7 minutes. మొత్తం ఎంత టైం పడుతుంది, 14 minutes. ఓకేనా. ఓకే, చూద్దాం నెక్స్ట్ ఎగ్జాంపుల్. సపోజ్ సి కమ్స్ బ్యాక్. ఓకే, సి మళ్ళీ రిటర్న్ బ్యాక్ వస్తుంది కనుక దెన్ ఇన్ ది నెక్స్ట్ స్టెప్ ఏ అండ్ సి వుడ్ క్రాస్ ది బ్రిడ్జ్ టుగెదర్. ఓకే, ఇప్పుడు మనకి సి రిటర్న్ బ్యాక్ వచ్చారు ఏ దగ్గరికి ల్యాంప్ తీసుకొని. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు సి ఏ ఇద్దరు వెళ్ళాలి అంతే కదా, మళ్ళీ బ్రిడ్జ్ క్రాస్ చేయాలంటే. ఇప్పుడు సికి ఎంత టైం పడుతుంది, 7 minutes, ఏకి 1 minute. అంటే సితో పాటు వస్తున్నాడు కనుక ల్యాంప్ తీసుకొని సీని తీసుకొని రావాలి కనుక మ్యాక్సిమం ఎంత టైం పడుతుంది, 7 minutes పడుతుంది ఇక్కడ. అందుకే ఇక్కడ తీసుకున్నాం చూడు, ఆల్రెడీ బి సి వెళ్ళిన 7 minutes,
మళ్ళీ సి రిటర్న్ బ్యాక్ వచ్చినందుకు 7 మినిట్స్, మళ్ళీ సి కమ్మ ఏ బ్రిడ్జ్ క్రాస్ చేస్తున్నారు కనుక మళ్ళీ 7 మినిట్స్ పడుతుంది. అప్పుడు మనకు మొత్తం ఎంత టైం పట్టింది ఇక్కడ? ద టోటల్ టైం ఫర్ ఆల్ 3 ఆఫ్ దెమ్ టు క్రాస్ 21 మినిట్స్. అర్థమైందా? ఏం లేదు, స్మాల్ స్టెప్స్ ఇక్కడ. ఓకేనా? ఫస్ట్ 3 ఫ్రెండ్స్ బ్రిడ్జింగ్ క్రాస్ చేయాలంటే ఏకి 1 మినిట్ పడుతుంది, బీకి 2 మినిట్స్ పడుతుంది, సికి 7 మినిట్స్ పడుతుంది. ఓకేనా? ఫస్ట్ సినారియోలో బి కమా సి బ్రిడ్జ్ని క్రాస్ చేశారు అలాంగ్ విత్ ల్యాంప్. అప్పుడు సి అనేది మ్యాక్సిమం టైం 7 మినిట్స్ తీసుకుంది కనుక సి స్లోగా నడుస్తారు కనుక సికి 7 మినిట్స్ తీసుకున్నాము. మళ్ళీ ఇక్కడ సి ఏ ఇక్కడ ఆల్రెడీ ఇక్కడే ఉండిపోయింది కదా, మళ్ళీ ఏం తీసుకురావాలంటే ల్యాంప్ ప్లస్ బి కానీ సి కానీ ఎవరో ఒకరు రిటర్న్ బ్యాక్ వెళ్ళాలి. మళ్ళీ ఇప్పుడు సి రిటర్న్ బ్యాక్ వెళ్తుంది. సి రిటర్న్ బ్యాక్ వెళ్ళేటికి ఎంత టైం తీసుకుంటుంది? బ్రిడ్జ్ క్రాస్ చేయాలంటే 7 మినిట్స్ పడుతుంది. ఓకేనా? ఓకే, సి రిటర్న్ బ్యాక్ వెళ్ళి ఏ దగ్గరికి వెళ్ళారు అలాంగ్ విత్ ల్యాంప్. ఇప్పుడు సి కమ్మయ్య మళ్ళీ బ్రిడ్జ్ని క్రాస్ చేయాలి కదా తీసుకుని రావడానికి. అప్పుడు సికి మ్యాక్సిమం టైం ఎంత? 7 మినిట్స్. ఏ 1 మినిట్లో రావచ్చు, బట్ 1 మినిట్లో వచ్చేసినంటే ల్యాంప్ తీసుకొని మళ్ళీ సికి చీకటిగా ఉంటుంది కదా, డార్క్గా ఉంటుంది. అందుకే ఏం చేయాలా? సి ఎంత స్లోగా అయితే నడుస్తారో ఏ కనుక అదే టైంలోనే రావాలా. ఎందుకంటే ఏ ఫాస్ట్గా నడుస్తున్నాడని ఓకేనా మనమైతే వెళ్ళిపోం కదా. అలాంగ్ విత్ ఎవరైతే వచ్చినారో మన కోసము వాళ్ళని తీసుకునే వెళ్తాం. అందుకు మళ్ళీ ఎంత టైం పట్టింది? 7 మినిట్స్. ద టోటల్ టైం ఫర్ ఆల్ 3 ఆఫ్ దెమ్ టు క్రాస్ 21 మినిట్స్. అంతే కదా, 21 మినిట్స్ పట్టింది ఇక్కడ మనకు. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఆన్ ది అదర్ హ్యాండ్, ఇఫ్ బి హ్యాడ్ కమ్ బ్యాక్ టు కలెక్ట్ ఏ దెన్ ఓకే. ఫస్ట్ సినారియోలో బి కమా సి వచ్చినందుకు ఎన్ని మినిట్స్ పట్టింది మనకి? 7 మినిట్స్ పట్టింది. ఓకేనా? ఓకే, సి ఇక్కడే ఉండేసి ఏ రిటర్న్ బ్యాక్ వెళ్తున్నారు, బి రిటర్న్ బ్యాక్ వెళ్తున్నారు. ఎవరి కోసం? ఏ కోసం వెళ్తున్నారు. ఓకేనా? ల్యాంప్ తీసుకొని ఏ కోసం బి రిటర్న్ బ్యాక్ వెళ్ళారు. ఓకే, బీకి ఎంత టైం పడుతుంది మనకు రిటర్న్ బ్యాక్ వెళ్ళడానికి? 2 మినిట్స్. 7 + 2 9. ఓకేనా? ఓకే, మళ్ళీ బ్రిడ్జ్ని క్రాస్ చేయాలి కదా వీళ్ళు. బి ఏం తీసుకొని బీకి ఎంత టైం పడుతుంది? 2 మినిట్స్. బట్ ఏ 1 మినిటే కావచ్చు, ఏ 1 మినిట్ టైం పడుతుంది, ఫాస్ట్గా వెళ్ళిపోదు కదా. ఎందుకు? ఫాస్ట్గా వెళ్ళిపోతే ల్యాంప్ తీసుకొని బీకి ప్రాబ్లం అవుతుంది, డార్క్గా ఉంటుంది బ్రిడ్జ్ దగ్గర. అదే బి ల్యాంప్ తీసుకొని ఫాస్ట్గా వెళ్ళడానికి ఛాన్స్ ఉందా? లేదు, 2 మినిట్స్ పడుతుంది. కానీ ఒకవేళ బి ఫ్రంట్లో ఉంటే కనుక ఇంకా వెయిట్ చేయాల్సిందే ఏ అనే పర్సన్, ఎందుకంటే బి స్లోగా వెళ్తారు కనుక ఏ కన్నా. ఓకేనా? ఇక టోటల్ ఇట్ వుడ్ హ్యావ్ టేకెన్ ఓన్లీ 11 మినిట్స్ ఫర్ ఆల్ 3 ఆఫ్ దెమ్ టు క్రాస్. ఓకేనా? 7 ఎందుకు 7 మినిట్స్? బి కమా సి బ్రిడ్జ్ క్రాస్ చేసినందుకు 7 మినిట్స్, బి మళ్ళీ రిటర్న్ బ్యాక్ వెళ్ళినందుకు 2 మినిట్స్, మళ్ళీ బి కమా ఏ బ్రిడ్జింగ్ క్రాస్ చేసినందుకు వస్తున్నారు కదా లాస్ట్గా 2 మినిట్స్. మొత్తం ఎంత టైం పడుతుంది? 11 మినిట్స్ టైం పడుతుంది. ఓకేనా? సి ఇక్కడ కొన్ని సినారియోస్ ఉన్నాయి, మనం చూద్దాం. ఓకేనా? టు రికాల్ ది 2 సినారియోస్ వి సా రైట్ నౌ. ఓకేనా? సి ఇక్కడ కొన్ని చూద్దాం. సినారియో 1 21 మినిట్స్ పట్టింది కదా. ఫస్ట్ ఏ ఏముంది? బి కమా సి క్రాస్ చేసినందుకు 7 మినిట్స్ చెప్పాం కదా ఆల్రెడీ మనం. బి కమా సి క్రాస్ చేసినది ఎందుకు? సికి అనేది మ్యాక్సిమం టైం ఎంత టైం పడుతుంది? 7 మినిట్స్. ఓకేనా? బి 2 మినిట్స్ పట్టవచ్చు, బట్ సితో పాటు రావాలి, ఎందుకంటే సి స్లోగా నడుస్తారు. ఓకేనా? ఓల్డ్ పర్సన్ అనుకుందాం సి. బి అనేది కొంచెం యావరేజ్ పర్సన్ అనుకుందాం, యంగర్ అనుకుందాం. ఎందుకంటే యంగర్ ఫాస్ట్గా నడవచ్చు, బట్ అక్కడ ఓల్డ్ పర్సన్ తీసుకొని రావాల్సిన రెస్పాన్సిబిలిటీ, ఎందుకంటే ఆ బ్రిడ్జ్ అనేది డార్క్గా ఉంటుంది. అర్థమైందా? డార్క్గా ఉండడం వలన మనకు ఇలా వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ బి చూద్దాం. సి కమ్స్ బ్యాక్ 7 మినిట్. ఓకేనా? ఎందుకు? సి ఒకవేళ ఇన్ కేస్ సి రిటర్న్ బ్యాక్ ఏ కోసం వెళ్ళాలంటే ఎంత టైం పడుతుంది? 7 మినిట్స్ పడుతుంది. ఓకేనా? సి నెక్స్ట్ సిలో చూద్దాం. సిలో ఫస్ట్ సినారియో 1లో ఏ కామా సి రిటర్న్ బ్యాక్ వెళ్ళింది కదా, మళ్ళీ ఏం తీసుకుని రావాలంటే ఏ కామా సి క్రాస్ ది ఎంత టైం పడుతుంది? 7 మినిట్స్. ఎందుకు? సి అనేది మ్యాక్సిమం టైం 7 మినిట్స్ పడుతుంది. ఏ ఫాస్ట్గా నడవచ్చు 1 మినిట్కి, బట్ కానీ ఇక్కడ ఏంటంటే ఏ 1 మినిట్ పట్టినా సరే, బట్ ఇక్కడ సితో పాటు రావాలి, ఎందుకంటే సి బోల్డ్ పర్సన్. ఓకేనా? అలాంగ్ విత్ ల్యాంప్తో కలిసి ఇద్దరు 7 మినిట్స్లో క్రాస్ చేస్తారు. ఓకే, సినారియో 2 చూద్దాం. బి కమసి క్రాస్ 7 మినిట్స్. ఫస్ట్ ల్యాంప్ తీసుకొని బి కమసి బ్రిడ్జ్ని క్రాస్ చేశారు. ఓకేనా? నెక్స్ట్ సి అక్కడే ఉండేసి బి రిటర్న్ బ్యాక్ వచ్చింది అనుకుంది ఏ కోసం. బి కమ్స్ బ్యాక్. బీకి ఎన్ని మినిట్స్ పడుతుంది కమ్స్ బ్యాక్ రావడానికి, బ్రిడ్జ్ క్రాస్ చేయడానికి? 2 మినిట్స్ పడుతుంది.
నెక్స్ట్ సి ఏ కమ మళ్ళీ ఏ బి మళ్ళీ బ్రిడ్జ్ని క్రాస్ చేసి సి దగ్గర రావాలంటే ఎంత టైం పడుతుంది? బి మ్యాక్సిమం 2 minutes, ఏ 1 minute. ఏ 1 minute పట్టినా సరే బట్ బీతో పాటు రావాలి. ఎందుకంటే బి కొంచెం ఓల్డ్ పర్సన్ అనుకుందాం ఏ కన్నా. ఓకేనా? ఎంత టైం పడుతుంది మనకి ఇక్కడ? 2 minutes పడుతుంది. మొత్తం ఓవరాల్గా టోటల్ ఎంత టైం పట్టింది మనకి ఇక్కడ? 11 minutes. ఈ టూ సినారియోస్. ఓకేనా? ఇక్కడ ఇంకొకటి చూద్దాం, మోర్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. ఓకేనా? సినారియో 3 చూద్దాం. ఏ కమా బి క్రాస్ చేసిన బ్రిడ్జ్ అనుకుందాం. ఏకి ఎంత టైం పడుతుంది? 1 minute. బీకి 2 minutes. మ్యాక్సిమం టైం తీసుకోవాలి కదా మనం, బి 2 minutes తీసుకోవాలి. ఓకేనా? ఈ బి 2 minutes అంటే ఈ బ్రిడ్జ్ అలాంగ్ విత్ ల్యాంప్తో వెళ్ళాలంటే బ్రిడ్జ్ క్రాస్ చేయాలంటే 2 minutes పడుతుంది మ్యాక్సిమం. ఇక్కడ 2 minutes తీసుకుందాం. ఏ కమ్స్ బ్యాక్. ఇప్పుడు ఏ మళ్ళీ రిటర్న్ వచ్చింది అనుకో, సి ఎక్కడ ఉండిపోతుంది కదా, ఏ వచ్చింది సి కోసం. ఏ అయితే 1 minutes పడుతుంది మనకు, 1 minute పడుతుంది. ఓకేనా? రిటర్న్ బ్యాక్ వచ్చింది సి దగ్గరికి, 1 minute పట్టింది. మళ్ళీ సి కమా ఇక్కడ చూడండి, ఏ కమ్స్ బ్యాక్ 1 minute. ఓకే, ఏ క్రాసెస్ అలోన్ 1 minute. ఓకే, ఏ కమ్స్ బ్యాక్ 1 minute. ఏ కమా సి క్రాసెస్ 7 minutes. ఎందుకు? సి అనేది మ్యాక్సిమం మనకు ఎన్ని మినిట్స్ పడుతుంది? 7 minutes పడుతుంది, అంతే కదా. ఇప్పుడు ఏ కమా సి బ్రిడ్జిని క్రాస్ చేసాయంటే ఇప్పుడు మనకు 7 minutes పడుతుంది. నోటీస్ దట్ స్టెప్స్ సి అండ్ డి వర్ నాట్ నెసెసరీ. ఇంకా అవసరం లేదు కదా అట్ ఆల్. ఇన్ ఫ్యాక్ట్ పర్సన్ ఏ కెన్ కీప్ గోయింగ్ బ్యాక్ అండ్ ఫోర్త్ 1000 times before taking సి alone, బట్ షుడ్ వీ కన్సిడర్ సచ్ సిచ్యుయేషన్స్. సి ఇక్కడ మనకి ఎన్నిసార్లు వెళ్ళొచ్చినా సరే బట్ కానీ మనకి సినారియో ఇచ్చినాడు కదా. ఓకేనా? వాటిని బేస్ చేసుకోవాలి మనం, ఎందుకంటే వాళ్ళని తీసుకొని వస్తేనే మన ఇక్కడ కంప్లీట్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ రిప్రజెంటింగ్ ది పాసిబిలిటీస్. సో ఆల్రెడీ మన పాసిబిలిటీస్ గురించి డిస్కస్ చేసినాం కదా. సో ఇక్కడ చూడండి, నౌ వీ షల్ ట్రై టు లిస్ట్ డౌన్ ఆల్ పాసిబుల్ సినారియోస్ సిస్టమేటికల్లీ. ఓకేనా? ఆర్డర్ టు డూ దిస్ వీ లుక్ అట్ the current locations of the 3 friends and then see all the next possible locations. For example, suppose A is on the left side of the bridge while B and C crossed and are on the right side. Then we can draw their next possible locations as follows. See ఇక్కడ ఏ ఇక్కడ లెఫ్ట్ ఇక్కడే ఉండిపోయినాడు, బీసీ క్రాస్ చేసినారు. ఓకేనా? బి ఇక్కడింది, బీసీ మొత్తం ఇక్కడికి బ్రిడ్జ్ని క్రాస్ చేసినారు అనుకుందాం. ఓకేనా? బీసీ క్రాస్ చేసిన తర్వాత బీ కమ్స్ బ్యాక్ అయినారు మళ్ళీ. ఓకేనా? మళ్ళీ బీ కమ్స్ బ్యాక్ అయితే ఏం చేయాలి? మళ్ళీ ఏ బి ఇక్కడికి వచ్చేసినారు అంటే ఆల్రెడీ సి ఇక్కడ లెఫ్ట్ అయినట్టు. ఓకే, దీని మీనింగ్. ఓకే, ఇన్ కేస్ సి కమ్స్ బ్యాక్ అయినా అనుకో, మళ్ళీ సి కామా ఏ కామా సి ఇక్కడికి వచ్చేసినట్టు, బి అక్కడే లెఫ్ట్ అయినట్టు. ఇక్కడ చూడండి రిప్రజెంటింగ్లో ఇక్కడ ఏబీసీలో బీసీ ఇక్కడికి వచ్చేసినారు. ఓకే, బ్రిడ్జ్ క్రాస్ చేసినారు. క్రాస్ చేసిన తర్వాత మళ్ళీ ఏం జరిగింది? బి కమ్స్ బ్యాక్ అయిన తర్వాత ఏ దగ్గరికి, మళ్ళీ ఏ కమా బి, ఫైనల్గా సి అనేది ఇక్కడే లెఫ్ట్ వదిలేసినారు. ఇక్కడ ఇంకా కొన్ని చూద్దాం. ఏబీసీ ఉంది. ఓకే, ఏబీసీలో ఫస్ట్ బీసీ క్రాస్ చేసినారు. ఓకేనా? బీసీ క్రాస్ చేసిన తర్వాత ఏ ఇక్కడ లెఫ్ట్ అయిపోయింది. ఓకే, మళ్ళీ బి రిటర్న్ వచ్చేసింది ఎవరి కోసం? ఏ కోసం. మళ్ళీ ఇక్కడ ఏబీ క్రాస్ చేసినారు, ఇక్కడ మళ్ళీ సి లెఫ్ట్ అయింది చూడండి. ఓకేనా? సి ఇలాగా సిస్టమేటిక్ ఎన్యుమరేషన్లో కొన్ని ఇవన్నీ సినారియోస్ ఎట్లా ఏ ఉంటే ఎలా ఉంటుంది, బి క్రాస్ చేస్తే ఎలా ఉంటుంది, సి మళ్ళీ రిటర్న్ బ్యాక్ వస్తే ఎలా ఉంటుంది. ఓకేనా? ఇన్ కేస్ ఏ కామా సి క్రాస్ చేస్తే ఎలా ఉంటుంది, బి లెఫ్ట్ అయితే ఎలా ఉంటుంది, లేదా బి లెఫ్ట్ అయ్యి ఏ కామా సి ఎట్లా అయితే ఎలా ఉంటుంది, సి లెఫ్ట్ అయ్యి ఏ కామా బి క్రాస్ చేస్తే ఎలా ఉంటుంది. ఇవంతా రిప్రజెంటేషన్, ఇలా రిప్రజెంట్ చేస్తాం మనం. ఓకేనా? ఇస్ ది బెస్ట్ సినారియో. ఎలా ఉంటుంది, ఎన్ని మినిట్స్ పడుతుంది మనకు రిటర్న్ వెళ్ళడానికి కనుక. ఓకేనా? సో ఇది ఒక 3 ఫ్రెండ్స్తో మనం చేసినాం. మన మెయిన్ ఇక్కడ టాపిక్ వచ్చేసి 4 ఫ్రెండ్స్తో చేయాలి కదా. చూద్దాం ఇక్కడ. స్టడీ మోర్ యాజ్ అన్ ఎక్సర్సైజ్ ట్రై టు సాల్వ్ ది సేమ్ ప్రాబ్లమ్ బట్ విత్ 4 friends ఇన్స్టెడ్ ఆఫ్ 3. ఓకే, ద 4th friend నీడ్స్ 10 minutes టు క్రాస్ ది బ్రిడ్జ్. సి ఏ తెలుసు ఎన్ని మినిట్స్ మనకి? 1 minute. బి వచ్చేసి ఎన్ని మినిట్స్? 2 minutes. సి వచ్చేసి 7 minutes అండ్ డి వచ్చేసి 10 minutes ఇక్కడ ఇచ్చేసినాడు. ఓకే, నోట్ మేబీ నాట్ పాసిబుల్ టు లిస్ట్ డౌన్ ఆల్ పాసిబిలిటీ సినారియోస్ ఆన్ ది పేపర్ బికాస్ దేర్ ఆర్ టూ మెనీ. ఓకే ఆల్రెడీ చూసినాం కదా, చాలా పాసిబిలిటీస్ ఉంటాయి. మనం ట్రై చేద్దాం ఎలాగైందని. ఈజ్ ఇట్ ఆల్వేస్ బెటర్ టు టేక్ ది ఫాస్టెస్ట్ పర్సన్ అలాంగ్ విత్ ది స్లోవర్? ఓకేనా? సి ఇక్కడ ఏం చేద్దామంటే ఫాస్ట్ పర్సన్ తీసుకుందాం, స్లో అలాంగ్ విత్ స్లో పర్సన్కి. ట్రై అండ్ సీ ఇఫ్ దిస్ ఈజ్ ట్రూ. ఓకే, ఆన్సర్
If a fast person accompanies every slow person, then the time taken by the both of the slow people contribute to the total. Okay, right. Okay, but if two slow people can cross at the same time, then only the slowest person's time gets counted. అంతే కదా, ఇద్దరు స్లోయెస్ట్ పర్సన్ ఎలా అంటే మనకు సేమ్ ఓకే మ్యాక్సిమం టైం వస్తుంది. స్లో ఇద్దరు ఫాస్ట్ పర్సన్స్ వెళ్ళినారంటే మన టైం కనుక మినిమం టైం టేకింగ్ తీసుకుంటుంది. చూద్దాం ఇక్కడ. Not clear yet. Try to complete the following two scenarios. In scenario 1, you can find that C's and D's time each get counted once. If you complete scenario 2 smartly, then it will be possible not to count C at time at all. ఓకేనా, ఇక్కడ ఒక రెండు సినారియోలు చూద్దాం. సినారియో 1, ఏ కమ బి క్రాస్ సి, ఏకి 1 minute, బికి 2 minutes. ఏ కమ బి క్రాస్ చేసినాను, ఎంత టైం పడుతుంది? 2 minutes పడుతుంది. ఏ కమ్స్ బ్యాక్ 1 minute, అంతే కదా. ఏ కమ సి క్రాసెస్ 7 minutes. ఇక్కడ టోటల్ ఎంత టైం పట్టింది మనకు? 8 + 2 10 minutes పట్టింది ఇక్కడ. సినారియో 2 చూద్దాం. ఏ కమ బి క్రాసెస్ 2 minutes, అంతే కదా. బీకి 2 minutes మ్యాక్సిమం తీసుకుంది. ఏ కమ్స్ బ్యాక్ 1 minute. సి కమ డి క్రాసెస్ 10 minutes. సి కమ డి క్రాస్ చేయాలంటే డీకి ఎంత మ్యాక్సిమం మనం తీసుకుని 10 minutes పడుతుంది. ఓకేనా, ఇప్పుడు ఎంత అవుతుంది మొత్తం? ఇక్కడ 13 minutes అవుతుంది. టేక్ హెల్ప్ ఆఫ్ బి హూ ఈజ్ ఆన్ ది అదర్ సైడ్. ఓకే, చూద్దాం. థింగ్స్ టు డస్ ఇట్ మేక్స్ సెన్స్ టు లెట్ స్లో పీపుల్ గో ఐదర్ అట్ ది బిగినింగ్ ఆర్ ఎండింగ్. ఓకేనా, ఫస్ట్లోనే వెళ్ళాలి లేకపోతే లాస్ట్లో వెళ్ళాలి స్లో పీపుల్. చూద్దాం ఇక్కడ. ఇప్పుడు ఫస్ట్లో తీసుకెళ్దాం. సి కమ డి క్రాస్ 10 minutes. డీకి ఎంత టైం పడుతుంది మ్యాక్సిమం మనకు? బ్రిడ్జ్ క్రాస్ చేయాలంటే 10 minutes పడుతుంది. ఫస్ట్ సి కమ డీని పంపించేద్దాం. నెక్స్ట్ సి కమ్స్ బ్యాక్. ఓకేనా, సి మనకి రిటర్న్ ఇచ్చిన అనుకో, సికి ఎంత టైం పడుతుంది మనకు? 7 minutes పడుతుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ చూడు. ఏ కమ సి క్రాసెస్ 7 minutes. ఎందుకు? ఏ 1 minute పడవచ్చు, బట్ సి అనే ఓల్డ్ పర్సన్ కనుక సికి 7 minutes పడుతుంది. సితో పాటు రావాల్సిందే. మొత్తం ఇక్కడ ఎంత టైం తీసుకుంది? ఇక్కడ మనకు 24 minutes. దిస్ ఈజ్ గోయింగ్ టు టేక్ టూ లాంగ్. ఎందుకు? చాలా టైం పడుతుంది, ఎందుకంటే స్లో పర్సన్స్ ఇద్దరు ఒకేసారి వెళ్తున్నారు కనుక. ఓకేనా, సినారియో 4 చూద్దాం. ఇప్పుడు ఫాస్ట్ పర్సన్స్ తీసుకుందాం. ఏ కమ బి క్రాసెస్ 2 minutes. సి ఏ 1 minute, బి 2 minutes కనుక ఫస్ట్ వీళ్ళిద్దరిని తీసుకెళ్దాం. ఓకేనా, వీళ్ళిద్దరిని తీసుకెళ్తే బ్రిడ్జ్ క్రాస్ చేస్తే కనుక నెక్స్ట్ మనకు ఏం చేయవచ్చు అంటే మినిమం టైంలో వాళ్ళు రిటర్న్ బ్యాక్ పంపించవచ్చు. ఇప్పుడు ఏ కమ బి క్రాస్ చేసుకుని 2 minutes పట్టింది, ఏకి 1 minute కనుక ఏం రిటర్న్ బ్యాక్ పంపించినామంటే ఎవరి కోసం? సి కమ డి కోసం. ఓకే, ఇద్దరు రావాలి కనుక మనకి ఇక్కడ కేసులో వాళ్ళు ఇచ్చిన రూల్ ప్రకారం ఏ రిటర్న్ బ్యాక్ పంపిస్తే 1 minute పట్టింది ఇక్కడ. నెక్స్ట్ సి కమ డి క్రాస్ 10 minutes పడుతుంది ఇక్కడ. ఓకేనా, ఓకే. మళ్ళీ సి కమ్స్ బ్యాక్ 7 minutes. ఇక్కడ మళ్ళీ సీని పంపించిన కనుక మనం ఏం జరుగుతుంది? ఇక్కడ 7 minutes పడుతుంది. ఇక్కడ ఓవరాల్గా ఎంత టైం పడుతుంది? 17, 18, 20 minutes పడుతుంది. దిస్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు టేక్ లాంగ్ టైం. ఓకేనా, బట్ ఇక్కడ మనం ఏం చేయవచ్చు? దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్తే ఏం చెప్పవచ్చు అంటే మనం ఇక్కడ. ఓకేనా, ఈ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్లో ఇక్కడ రెండు చాలా టైం తీసుకుంటున్నాయి. సినారియో 3, సినారియో 4లో సి కమ డి పంపించినా ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇక్కడ ఎంత తీసుకుంది? 24 minutes తీసుకుంటుంది. ఓకేనా, ఇక్కడ ఎంత తీసుకుంటుంది? 17, 18, 20 minutes పడుతుంది. బట్ మనకు మినిమం టైంలో చూద్దాం. మనం తొందరగా వెళ్ళాలి కదా, దానికోసం చూద్దాం ఎంత టైం పడుతుందో. ఓకేనా, ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఏ కమ బి కమ సి కమ డి ఉన్నారు కదా, వీళ్ళలో ఏకి 1 minute, బికి 2 minutes, సికి 7 minutes, డికి 10 minutes కదా. ఫస్ట్ నేను ఏ కమ బిని తీసుకెళ్తాను. ఏ కమ బిని తీసుకెళ్ళడం వల్ల ఎంత టైం పడుతుంది మనకు? 2 minutes పడుతుంది. ఓకేనా, సరే. ఇప్పుడు నేను సి కమ డి కోసం వెళ్ళాలి కదా, ల్యాంప్ తీసుకొని డార్క్ ఉంది కదా. ఇప్పుడు నేను ఏం రిటర్న్ బ్యాక్ పంపిస్తున్నాను. ఏ రిటర్న్ బ్యాక్ పంపిస్తే ఎంత టైం పడుతుంది? 1 minute పడుతుంది. అక్కడికి 3 minutes అయింది. ఓకేనా, మళ్ళీ ఇప్పుడు ఏను సీన్ తీసుకెళ్ళమని చెప్దాం. ఓకేనా, ఏ సీన్ తీసుకొస్తే ఎంత టైం పడుతుంది మనకు? 7 minutes పడుతుంది. ఓకే, సరే. 7 + 1 + 2 ఎంత అవుతుంది? అడిగి 10 minutes పడుతుంది. ఓకేనా, నెక్స్ట్ మళ్ళీ ఏం రిటర్న్ బ్యాక్ పంపిస్తున్నా. ఓకేనా, ఏం రిటర్న్ బ్యాక్ పంపిస్తే ఎంత టైం పడుతుంది? 1 minute పడుతుంది. అడిగి 11 minutes. మళ్ళీ ఏ కమ డి వచ్చినారంటే ఎంత టైం పడుతుంది మనకు? ఇక్కడ 10 minutes పడుతుంది. ఓకే, ఇప్పుడు ఓవరాల్గా మనకి ఎంత టైం పడుతుంది? ఇక్కడ మనకు 20 minutes. ఓకే, ఇలాగా మనము ఈ బ్రిడ్జ్ని క్రాస్ చేయడానికి మినిమం
టైం యూజ్ చేసుకుంటూ బ్రిడ్జ్ను క్రాస్ చేయాలి. ఓకేనా? ఇక్కడ చూద్దాం సమ్మర్ ఏముంది. లర్న్ టు ఎన్యుమరేట్ ది ఆల్ ది పాసిబుల్ సిస్టమేటికల్లీ అండ్ సాల్వ్ ఏ పజిల్. Saw a more complicated version of the puzzle with 4 people where enumeration was the difficult. Learn to think about other factors which might affect outcome. Okay, reducing the time taken to let the slowest 2 people cross, always making use of a faster person to come back with the lamp. అంతే కదా. ఇప్పుడు మనం త్రీ ఫ్రెండ్స్ ఉన్న ప్రాబ్లం కనుక చూసినాం. మినిమమ్ టైం ఎట్లా అయితే ఉంటుందో వాళ్ళు రిటర్న్ బ్యాక్ పంపించేసి మనము బ్రిడ్జ్ని క్రాస్ చేసేటట్టుగా చేసినాము. ఓకేనా? సేమ్ ఇక్కడ కనుక మనం ఏం చేసినాము, ఏ బి ఎంత టైం రిక్వైర్డ్ అవుతుందో, లెస్ టైం ఎవరికి ఉంటుందో వాళ్ళని బ్రిడ్జ్ క్రాస్ చేసి మళ్ళీ రిటర్న్ బ్యాక్ పంపించేసి ఈ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేసినాం. ఓకే, దిస్ ఈజ్ మై టాపిక్. ఓకే, థ్యాంక్ యూ.